మేడం కమ్మ కులం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ నోట్లో అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ అమరావతి రాజధానికి సంబంధించి ఒక కులానికి అంటగట్టారు కమ్మ వారికి సంబంధించిందంటూ కూడా అయితే ఇప్పుడు ఇటీవల చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడుకి వైసీపీలో కమ్మవరం ఉండడం అనేది ఇష్టం లేదు అందుకే ఇటువంటి కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు అంటూ కూడా మరి అది కొట్టివేస్తున్నారు అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా తన మాటల్లో నిజస్వరూపం తెలుస్తుందా ఏంటి జగన్ మాట్లాడిన మాటలకి అదే గతంలో అన్నదానికి ఇప్పుడు అన్న మాటలకి బేరీజ్గా మీరు అమరావతి మీరు రైతుగా మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. కమ్మాళ్ళు ఇచ్చింది గత ప్రభుత్వంలో మా పొలాలన్నీ ఇచ్చింది 14%. అసలు మేము కమ్మాళ్ళు ఇచ్చింది అక్కడ చూసుకోమనండి. ఆయన ఇంకా వెళ్ళి 14% బీసీలు ఎస్సీలు ఎక్కువ ఇచ్చారండి. అక్కడ బీసీలు ఎక్కువ ఇచ్చారు. అసలు ఆ 29 ఏళ్లలో కూడా ఎస్సీలు ఇచ్చారు, మైనార్టీలు ఇచ్చారు, 5% వాళ్ళు ఇచ్చారు. కమ్మాళ్ళు అయితే 14% అండి. దాన్ని పట్టుకొని ఆయన కమరావతి వాళ్ళందరినీ ఆయన కాదు, ఈయన ఒకటి పంపించాలి సంకేతం. దేశంలో వదిలితే వాళ్ళే చేస్తారు. ఎట్టొకటి రాష్ట్రం మొత్తం ఇదొకటి పంపిస్తే దేశం కాంచి ఢిల్లీ పోతే కూడా మమ్మల్ని అడిగారండి వాళ్ళు, మీరు అందరు కమ్మాళ్ళేనట్టుగా పొలాలు ఇచ్చిన వాళ్ళని అడిగారు. ఢిల్లీలో మేము వెళ్తే రైతులు వాళ్ళకి మా గోడు చెప్పుకుందాం వాళ్ళు అడిగారు. అంటే ఆ రకంగా దేశం దాకా నీ సాక్షి మీడియా నువ్వు ప్రచారం చేసి రాష్ట్రంలో కూడా కమ్మాళ్ళు అని చేసి నీకు ప్రేమ గారిపోతుంది. నిన్న ఇష్టం లేదు కమ్మాళ్ళు ఉంటామన్నా, ఎవరు ఉంటాం ఇష్టం లేదు చంద్రబాబు గారికి. అందులో అందరు కమ్మాళ్ళు ఉంటారు. బీసీలు, అది బీసీలు మినివే ఒప్పుకున్నావు కదా, చంద్రబాబుది బీసీల ప్రభుత్వం అది అందరికీ తెలుసు. వాళ్ళ తెలుగుదేశం అంటే బీసీలు ఎక్కువ మంది ఉండే ప్రభుత్వం అని అట్లా అందరికీ తెలుసు. నువ్వు చెప్పావు కమ్మాళ్ళని, నీకు రమణ గారు ఇష్టం లేదు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్తుండేసి పెద్ద ఆయన జడ్జిగా వెళ్తుంటే నువ్వు ఎంత బాగా ఉత్తరాలు రాసావు. అమ్మాయి పొలం కొనుక్కుంది, ఆయన పొలం కొన్నాడు, ఆడ పొలం ఉంది, ఏడ పొలం ఉందని ఎన్వి రమణ గారి మీద ఎంత ఉత్తరం రాసావు. నీకు ఇష్టం లేదు ఆయన అంటే. మరి నిమ్మగడ్డ ప్రసాద్ కమిషనర్, ఎలక్షన్ కమిషనరు, ఆయన గారు కూడా కమ్మారని చెప్పి నువ్వు ఆయన్ని తీసేసి ఆయన మీద ఎంతంత బారుని అసలు మామూలు ప్రచారం చేయలా. మరి ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చిన 15 రోజులకి ఆయన మీద యుద్ధం చేసావు. నిన్ను ఎట్ట చేశాడో అట్ట మళ్ళీ ఆయన యుద్ధం చేసి బయటకు వచ్చాడు. ఆ రకంగా నువ్వు కమ్మాళ్ళని ఎట్టేది ఇచ్చావు. ఇంకా నీకు కమ్మాళ్ళు అంటే ప్రేమ ఉందా? నోటి దోల నాని గారు, వంశీ గారు నోటి దోల అట్ట పడితే అట్ట వాగుతారని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మా అందరిని తిట్టించావు, మమ్మల్ని తిట్టించావు, చంద్రబాబుని తిట్టించావు, వాళ్ళ మిస్సెస్ని తిట్టించావు. నీకు నోటి దోల వాళ్ళు కావాలి. ఆడు కమ్మాడైనా సరే రెడ్డాడే. రెడ్డి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఎస్సీల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో చాలామంది కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని బలకరీలేదే నువ్వు వెళ్ళి ఇవాళ నీకు బెట్టింగులు కట్టి దాని మీద ఆత్మహత్య చేసుకున్నాడికి ఎగరహం పెడితే పలకరీయటానికి పోయావు. గతంలో నువ్వు ఎందుకు పలకరీలా? వీళ్ళందరినీ చాలామంది నీ ప్రభుత్వంలో చచ్చిపోయారు. నీ ప్రభుత్వంలో నీ వాళ్ళు చేసిన దానికి వామిలో పెట్టి తగలబెట్టారు. వాళ్ళ అక్కయ్యని టీచ్ చేసిన చిన్న పిల్లాడిని అది ఎందుకు పలకరీలా నువ్వు? కాబట్టి ఈయనండి చేసే రాజకీయం ఇవాళ దేశంలో అత్యున్నతంగా దేశంలోనే చదువుతున్నా మెచ్యూరిటీ లేని నాయకుడు ఎవడన్నా రాజకీయంగా ఉండాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇవ్వాల్సిందే, మొట్టమొదటి వ్యక్తి అనమాట. ఏమాత్రం రాజకీయం ఉండా కూడా 11 సీట్లు ఎందుకు వచ్చినాయని అనలైజ్ చేసుకోకుండా బయటకు వచ్చినప్పుడల్లా ఒకటి చూసుకుంటా ఇట్టా అనుకుంటా నువ్వు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టిన ప్రయోజనం ఏమి లేదయ్యా. 11 ఎందుకు వచ్చినాయో చూసుకొని 11 మంది అసెంబ్లీ కన్నా చావండి, లేదా ఇంట్లో చచ్చారా మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని బజారుకు వచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి జనాన్ని భయభ్రాంతులు చేస్తే ఇప్పుడు జనం ఏమంటారంటే కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు లోకేష్ మీరు అనుకున్నంత పప్పేం కాదు, పప్పు అంటున్నా, పప్పు కాదు ఉప్పు అంటా. నేనైతే నిప్పులో వేసినా కూడా చిటపటలాడిపోద్ది. మీరు నిప్పులు అనుకుంటున్నారు, మీలో వేసినా చిటపటలాడిపోద్ది. ఇవాళ దేశంలో అత్యున్నతంగా ఎక్కువ చదువుకొని మంచి జాబ్ చేస్తా పొలిటీషియన్ అయ్యింది లోకేష్ ఒక్కడే. ఇవాళ నిజం మాట్లాడంటే ఈ దేశాల్లో అక్కడ బ్యాంకులో జాబ్ చేస్తా కూడా మంచి జాబ్ వదులుకొని పొలిటీషియన్ వ్యక్తి ఎవరయ్యా అంటే లోకేషే. మెజార్టీ లేని వ్యక్తి, మరీ చండాలంగా కేసులు ఎక్కువ ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే నువ్వే. ఇదంతా బ్యారేజ్ చేసుకొని చూసుకొని నువ్వు ఆ రకంగా ఉంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎట్టాగే చేస్తే ఈసారి సింగిల్ డిజిట్కి కూడా పరిమితం అవుతావని చెప్పి మనవి చేసుకుంటున్నామండి మేము. రైట్. ఏదైతే ఈ కేసులు అమరావతి రాజధానికి సంబంధించి రైతుల మీద పెట్టిన కేసులన్నీ కూడా ఒక్కొక్కడు కూడా ప్రభుత్వమే కాదు, ప్రభుత్వమే వచ్చిన తర్వాత అన్నీ కూడా ఉపసంహరించుకోవడం, అలాగే ఏదైతే ఇప్పుడు మిగిలిన కేసులు సిఆర్డీఏ సంబంధించి కౌలు సంబంధించి అడిగినప్పుడు వారు ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులు కూడా ఇప్పుడు కోర్టులు అయితే నడుస్తున్నాయి. నెక్స్ట్ వాయిదా కల్లా ఇటు లోక్ అదాలత్లో అది అయితే పెట్టుకుంటాం, అక్కడ అవి కూడా మాఫీ చేస్తారని కూడా చెప్పొస్తాను. ప్రధానమైన వీరి యొక్క ఆవేదన ఎటువంటి ఏదైతే తమ బిడ్డల కోసం అలాగే బంగారు భవిష్యత్తు రాష్ట్రానికి అందించాలని, రాజధాని ఉండాలని తమ భూములన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో అసలు ఎక్కడ
అందరికీ కూడా అన్యాయం జరిగేలాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. సో అటువంటి ఇబ్బందుల తర్వాత దానికి ఉద్యమ రూపంలో దాల్చడం వల్ల అనేక కేసులు బనాయించడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. గౌతమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి సానుకూలంగా అన్ని కేసులు కూడా తీసివేస్తుంది. అలాగే విదేశాలకు తమ బిడ్డల వద్దకు వెళ్ళాలంటే ప్రధానంగా పాస్పోర్ట్ సమస్య ఉంది. దానికి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటే ఇటు కేసులు అనేది కూడా ఉండకూడదు. ఈ కేసులు అనేది కూడా ఇక్కడ క్లియర్ చేస్తేనే అక్కడ వెళ్ళే అవకాశం ఉంది. సో ఇటువంటి అన్నిటి కూడా పరిగణలోకి తీసుకునే గవర్నమెంట్ అలాగే కోర్ట్స్ ఇవన్నీ కూడా ఈ కేసులు అనేది ఇంకా ఏదైతే ఇప్పుడు మాట్లాడిన వరలక్ష్మికి కూడా దాదాపు 25 కేసులు ఉన్నాయంటూ కూడా చెప్పొస్తున్నారు. అన్నింటిలో కూడా అన్ని కొట్టివేయడం, ఇంకా దాదాపుగా ఇంక 2-3 కేసులు అని కూడా చెప్పొస్తున్నారు. అవి కూడా రానున్న రోజుల్లో ఏదైతే నెక్స్ట్ వాయిదా కూడా తీసివేస్తారో. కూటమి ప్రభుత్వం చక్కని పాలన అందిస్తుంది. అలాగే ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఏదైతే కళ్ళకన్నారో అది మరికొన్ని ఏళ్లలో ఏదైతే పెట్టుకున్నారో అది కూడా కళ్ళకు ఖచ్చితంగా సాకారం అవుతుంది కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్, అమరావతి గలం, విజయవాడ.